యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. లేవియాకాండం 20వ వచనం. పవిత్రత అని అనువదించిన హీబ్రూ పదానికి వేరు చేయబడినది లేక ప్రత్యేకించబడినది అని అర్థం. బైబిల్లో కొందరు వ్యక్తులు, స్థలాలు, వస్తువులు, రోజులు పవిత్రమని రాసి ఉంది. దేవుని విషయంలో దీని అర్థం దుర్మార్గత, పాపం, కల్మషం అంతటి నుంచి వేరుగా, దూరంగా ఉన్నవాడని అర్థం. బైబిల్లో కనిపించే దేవునికి ఉన్న పరమాద్భుతమైన ప్రత్యేకమైన లక్షణాల్లో పవిత్రత ఒకటి. ఉనికిలో ఉన్న మరి ఇతర ఏ సాహిత్యంలోనూ మత గ్రంథాల్లోనూ దేవుని పవిత్రతను గురించి ఇంత ప్రాముఖ్యంగా, సంపూర్ణంగా నొక్కి చెప్పడం కనిపించదు. దేవుని పవిత్రత ఏ లోపము లేనిది, అది పరిపూర్ణమైనది. ఇంత అని దానిని వర్ణించ వీలు కానిది. అట్టి పరిశుద్ధతలో మనమందరము కూడా జీవిస్తూ దేవుని నిత్య రాజ్యానికి వారసులమై ఉండునట్లుగా ప్రభు ఈ దినాన మనందరికీ సహాయం చేయనుగాక. ఆమెన్.